అండి అందరికీ నమస్కారం. మేము గయా యాత్రకైతే వెళ్ళాము. అక్కడ జరిగిన సంఘటనల గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నాను. మేము ఫస్ట్ టైం గయా వెళ్ళడం అనమాట. అంటే కాశీ అయితే 3 సార్లు శివరాత్రికెళ్ళాము. 3 సార్లు బట్టి 2 సార్లు శివరాత్రికెళ్ళాము. మూడోసారి కూడా వెళ్తున్నాము. వెళ్తున్నప్పుడు గయా చూడలేదు కదని గయాలో దిగాము. గయాలో దిగితే ఏటైందంటే గయా మేము ఫస్ట్ టైం కదా వెళ్ళడం అందువల్ల మాకేమీ తెలీదు. గయాల స్టేషన్‌లో రాగానే దిగిపోయాము. దిగిపోయిన తర్వాత బయటకొచ్చాం. బయటికి రాగానే అందరూను పిలిచి, "రండి ఆటోలు తెలుగోళ్ళకి ఇక్కడ ఉన్నాయి రూమ్‌లని" చెప్పారు. చెప్తే మా బావగారు అన్నారు, "అగో అక్కడ పిలుస్తున్నారు కదా! పదండి అందరం వెళ్ళిపోదాం" అంటే మేమేంటంటే ఓ 15 మందిలాగా ఉన్నాము. అందరం కలిసి వెళ్ళిపోయామనమాట ఆటోల మీద. రూముల దగ్గర దిగిపోయాం. "రూములు చూసుకోండి" అన్నారు. రూములు చూపించారు. బాగానే ఉందిలే ఇంక ఒక్కరోజుకి ఏటనేసి అడ్జస్ట్ అయిపోదాం మనోళ్ళే కదా అని అనుకున్నాం. సరే అండి. పిండ ప్రదానం ఎవరెవరు చేస్తారంటే ఒక 5 పేర్లయితే రాశారు. ఒక్కొక్కళ్ళ దగ్గర 15,500 చొప్పున తీసేసుకున్నారు. 15,500 తీసేసుకొని టికెట్లు కట్ చేసేసారు. అయిపోయింది. రూములకి డబ్బులు కూడా తీసేసుకున్నారు. సరే 3 రూములు ఇమ్మన్నాం. 3 రూములు ఇమ్మంటే 3 లేవు 2 ఉన్నారు. సర్లే అని చూస్తాం. ఎళ్లి మేడ మీద చూసేటప్పటికి రూమ్ బాలేదు. పెద్దగా నచ్చలేదు. కానీ మరి డబ్బులటు కట్టేసాం కదా! మరి ఇంకేం చేస్తాము? తెలుగోళ్ళే అంటున్నారు కదా! అనేసి ఆ రూమ్‌లో అడ్జస్ట్ అయిపోతాను. ఈరోజు ఒకరోజే రేపు ఎలాగో మళ్ళీ వెళ్ళిపోతాం కాశీ వెళ్ళిపోతాం కదా! ఈరోజు ఒకరోజుకి ఏటి అయిపోద్దిలే అని సరే అని తీసుకున్నాం. రాత్రికి అయితే పడుకుండిపోయాం. పడుకొని తెల్లారి లేసాక తయారైపోయి రండి అని అన్నారు. సర్లే అందరూ స్నానాలు చేసి రెడీ అయిపోయాము. వచ్చిన తర్వాత మాకందరికి విభూది బొట్లయితే పెట్టారు. పెట్టి ఒక్కొక్క రాగి చెంబు అయితే ఇచ్చారు. ఇచ్చి ఎవరైతే పిండ ప్రదానం చేస్తారో అందరిని నించోమన్నారు. అందరూ నించున్నాం. నించున్న తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, వైజాగ్ నుంచి వచ్చామంటే, మీరు వైజాగ్ నుంచి వచ్చామని చెప్పకూడదు ఇక్కడ. వైజాగ్ నుంచి చెప్తే మీకు డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. అందుకని కాకినాడ నుంచి వచ్చాము. కాకినాడలోనే పోర్ట్ పక్కన ఉన్న సాయిబాబా గుడి పక్క నుంచి వచ్చామని చెప్పాలి. అలాగైతేనే మీకేమనరు. లేకపోతే వైజాగ్ వాళ్ళంటే డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. ఊరుకోరు బీహార్ అలా అసలే అని చెప్పారు. సరే నిజమే కావాలని ఊరుకున్నాము. 3 సార్లు చెప్పమన్నారు. మేము చెప్పాను కదా! అదే మాట చెప్పండి. కాకినాడ నుంచి వచ్చాము. పోర్ట్ ఎనకాతల ఉన్న సాయిబాబా గుడి పక్క నుంచని. ఇదేంటి ఇలా చెప్తున్నారు? ఇదేంటి అబద్ధమో, నిజమో తెలీదు అనేసి నవ్వుతున్నాం. నవ్వకండి నిజంగానే ఇది మీకు మధ్యలో వచ్చి అడిగితే మీకు తెలుస్తది అన్నాడు. ఎందుకొచ్చిందిరా బాబు! ఏదో పూజ అయిపోతే బావుండు అనుకోని మేమైతే వెళ్ళాము. వెళ్ళి అక్కడికెళ్ళాక గుడి దగ్గరికెళ్ళాము. వెళ్ళాక అక్కడ కూర్చున్నాము. పూజ అయితే అవుతుంది. మధ్యలో వచ్చారు బీహారోళ్ళు. "మీరెక్కడి నుంచి వచ్చారు?" అని అడిగారు. అడిగితే మేము కాకినాడ నుంచి వచ్చాము. ఇలాగ పోర్టు పక్కనున్న సాయిబాబా గుడి దగ్గర నుంచి అంటే, లేదు లేదు మీరు వైజాగ్ నుంచి వచ్చినట్టున్నారు అనుకోని ఇంకో అతను తీసుకొచ్చాడు బీహారోడు. లేదు లేదని మళ్ళీ మేము కాంట్రాస్ట్ ఎట్టినట్టు అన్నీ చెప్పేసాం. చెప్పిక సరే అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పూజ అవుతుంటే మధ్యలో అంటారు కదా! వస్త్రదానం, భూదానం, ఆదానం అని. అక్కడ కొద్దిగా డబ్బులు తీసుకున్నారు. ఎలాగో ఇచ్చాం. పూజ అయితే బాగా అయిపోయింది. చాలా సంతోషం. పోన్లే ఎలాగోకలా పూజ అయితే అయిపోయింది అనుకోని దేవుడి దర్శనం అయితే చేసుకున్నాం. అన్నీ చూసుకొని బయటకైతే వచ్చేసాం. బయటకొచ్చిన తర్వాత మన తెలుగోళ్ళు అందరూ బస్సేసుకొని అయితే అక్కడికొచ్చారు. బస్సేసుకొనొచ్చి ఆళ్ళది పూజ అయిపోయిందట. అయిపోయిందా మీది పూజ అంటే, మా పూజ అయిపోయింది అన్నారు. ఎంతకు చేశారంటే, మాకు 500కి చేశారు అని చెప్పారనమాట.